విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్ యాత్రలో వేలాదిగా విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో బస్ యాత్రకు సంబంధించిన గోడపత్రులను ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. జయప్రదం చేయండి 22వ తారీఖు నుంచి జరగబోయే బస్సు యాత్రని. జయప్రదం చేయండి 22వ తారీఖు నుంచి జరగబోయే బస్సు యాత్రని. జిందాబాద్ దేశ జిందాబాద్ జిందాబాద్ దేశ జిందాబాద్ చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు జిందాబాద్ దేశ జిందాబాద్ జిందాబాద్ దేశ జిందాబాద్. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు మేఘమూర్తి నాగేశ్వరరావు. నేను పల్నాడు జిల్లా ఏఎస్ఎఫ్ అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి జరగబోయే 22 నుంచి జరగబోయే ఏఎస్ఎఫ్ స్టేట్ వైడ్గా బస్సు యాత్రని ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదువుతున్న, బీటెక్ చదువుతున్న, డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా రేపు మన పల్నాడు జిల్లాలోకి రేపు 1వ తారీఖున మన పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యే రోజున మనం అందరం కూడా ఏఎస్ఎఫ్ బస్సు యాత్రను కూడా అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి మా పల్నాడు జిల్లా ఏఎస్ఎఫ్ టీం మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అనగా అంటే ఈ బస్సు యాత్రను ఎందుకు కండక్ట్ చేశారంటే ఏదైతే విద్యార్థులకి స్కాలర్స్ కానీ వసతి దీవెన, విద్యా దీవెన ఇంకా పెండింగ్లో చాలా మంది విద్యార్థులు డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి వసతి దీవెన, విద్యా దీవెన పడకుండా ఎంతో మంది డిగ్రీ చదివి రోడ్డు మీద స్విగ్గీల్లో, జొమాటోల్లో ఇంకా ఎక్కడెక్కడో టిఫిన్ హోటల్ దగ్గర పనిచేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చగానే వెంటనే ఏ అయితే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లని రిలీజ్ చేస్తామని చెప్పి ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజున ప్రతిపక్షంలో తెలియజేయడం జరిగింది. కానీ ఏదైతే సంవత్సరం 5 నెలలు పూర్తయినా కూడా ఇప్పటికి కూడా ఇంతవరకు విద్యార్థులకి ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయో ఇంతవరకు ఏవి కూడా రిలీజ్ చేయకుండా మొండిగా వివరిస్తున్నారు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏఎస్ఎఫ్గా జిందాబాద్ ఏఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్ ఏఎస్ఎఫ్ జిందాబాద్.